మేము వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు మిమ్మల్ని మేము ఒకటే అడుగుతున్నామండి. మంగళగిరి నియోజకవర్గం నుంచి మీరు గంజి చిరంజీవి గారు అనే ఒక బీసీ నాయకుడు గతంలో గత 2 సంవత్సరాలు కూడా మీరు ఆర్కే గారికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినప్పుడు గంజి చిరంజీవి అనే మనిషి మీకు బీసీ నాయకుడని ఆ రోజు గుర్తు రాలదా? ఇవాళ మీరు 151 సీటు ఎమ్మెల్యేగా గతంలో గెలిచామని చెప్పి ఇవాళ మీరు ఆ గెలిచిన ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత వచ్చిందని ప్రతి నియోజకవర్గంలో కూడా ఎమ్మెల్యేలని మార్చేసి మీరు అభివృద్ధి చేయటం చేతగాక మీరు ఫండ్స్ ఇచ్చి మీ ఎమ్మెల్యేలకే ఇది చెయ్యండి అని చెబితే చేసే ఎమ్మెల్యేలు మీ దగ్గర నుంచి కూడా ఫండ్స్ రాకోకుండా ఒక ఎమ్మెల్యేకి కూడా గుర్తింపు లేకుండా వాలంటరీకి ఇచ్చిన గుర్తింపు కూడా మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి ఇవ్వలేదని మీ ఎమ్మెల్యేలే చాలామంది బాధపడ్డారు. వాలంటరీకి ఉన్న గుర్తింపు కూడా మా ఎమ్మెల్యేలకు గుర్తింపు లేదు గ్రామాల్లోకి వెళ్తుంటేను అని అన్నారు. ఇవాళ మీరు అభివృద్ధి చేయటం చేతగాక రేపు రాబోయే 2024లో మీరు ఓడిపోతామని చెప్పి తెలిసి మీకు ముందుగానే ఇవాళ ఎమ్మెల్యేల మీద వంకబెట్టి వాళ్ళని మార్చేసి ఇవాళ మీకు రేపు 2024లో బీసీలు అనేది మీకు ఇప్పుడు గుర్తొచ్చిందా? గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మీ సామాజిక వర్గం వాళ్ళకే ఎన్ని మంత్రి పదవులు ఇచ్చారు. మీ పార్టీని నడిపించేదే మీ సామాజిక వర్గం. ఒక ఎస్సీలని ఒక బీసీలు నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి మాటలో పక్కన పెట్టేసేసి అధికారం అనేది మొత్తం మీ సామాజిక వర్గానికి ఇచ్చుకున్నారు. ఇవాళ మీరు రేపు గెలమో ఓడిపోతామని చెప్పి ఇవాళ బీసీలని అమాయకులను చేసి మీరు బీసీలను బలి చేయటానికి ఇవాళ మీరు కంకణం కట్టుకున్నారని ప్రతి ఒక్కళ్ళు కూడా మాట్లాడుకుంటున్నారు. గత 2 సార్లు ఆర్కే గారు గెలిచారు. నా జగనన్న నా రాజధాని ఇక్కడే ఉంటుందని నా జగనన్న ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు, ఏదైనా నేను మాట్లాడతానని మంగళగిరి ప్రజలను అందరినీ కూడా మోసం గెలిచిన ఆర్కే గారిని వాళ్ళు మీరు పక్కన పెట్టేసేసి మీరు పక్కన పెట్టారంటే ఎందుకండి? ఇప్పుడు రేపు లోకేష్ బాబు గారు అధికారంలో లేకపోయినా కూడా 28 సంక్షేమ పథకాలు వాళ్ళ మంగళగిరి నియోజకవర్గ ప్రజల్ని ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామంటే ఆదుకుంటున్నారు లోకేష్ బాబు గారు. రేపు 2024లో మీరు మంగళగిరిలో ఓడిపోతారని తెలిసి ఒక బీసీ నాయకుడు గంజి చిరంజీవి గారిని అనే వాళ్ళని మీరు బలి చేస్తున్నారు. ఇవాళ ఆర్కే గారింటికి గంజి చిరంజీవి గారు మర్యాదపూర్వకంగా కలవటానికి వెళ్తే 2 గంటల సేపు ఆర్కే గారు ఇంటి బయట నుంచోబెట్టి వాళ్ళ మనుషులతో లేడు వెళ్ళిపోమ్మని చెప్పించిన ఎమ్మెల్యే గారు మీ ఆర్కే గారు. అది మీరు ఇప్పుడు బీసీలకు ఇచ్చే ఒక గౌరవం. ఎమ్మెల్యేని నిర్ధారణ చేసినాక మాజీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి కలవటానికి వెళ్తే ఒక గౌరవం ఏమిచ్చారు మీరు బీసీలకే? ఇవాళ మీ బెనామీ కాబట్టి ఆర్కే గారు రేపు 2024లో ఓడిపోతారని తెలిసి ఇవాళ గంజి చిరంజీవిని అనే వాళ్ళు బలి చేస్తున్నారు. ఆ చిరంజీవే కాదండి, లోకేష్ బాబు గారి మీద పోటీ చేసే మీరైనా మీ భార్య అయినా మీ కుటుంబ సభ్యులు ఎవరొచ్చి మంగళగిరిలో నిలబడినా కూడా 1,00,000 మెజార్టీతో లోకేష్ బాబు గారిని గెలిపించడానికి వాళ్ళ మంగళగిరి నియోజకవర్గ ప్రజలు మొత్తము కూడా ఉన్నారు. ఒక బీసీలు అనేది ఇవ్వాలి కదండి. మీ పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా అక్కడ కూడా ఒక బీసీలకు ఇస్తే అప్పుడు మీరు బీసీలకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. మీ పులివెందులు మీరు పోటీ చేసే టికెట్ కూడా బీసీ నాయకులకి ఇవ్వండి. ఇవాళ బీసీలు టీడీపీకి కంచుకోట. ఇవాళ మీరు ఏంటంటే ఒక బీసీలు మోసం చేస్తున్నారు కాబట్టి ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు మీ మాటలు వినేవాళ్ళు అయితే ఎవరో లేరు. అమాయకమైన బీసీలను బలి చేయడానికి వాళ్ళు బీసీలకు టికెట్లు ఓడిపోయే నియోజకవర్గాల్లో బీసీలకు ఇస్తున్నారు. మీ రెడ్డిలు ఉన్నా కాడ మీ రెడ్డిలు గెలుస్తారన్నా కాడ బీసీలకు ఎందుకు ఇవ్వట్లేదండి? మీ రెడ్డిలను ఎందుకు పెడుతున్నారు? అట్లాంటి సాట మీరు బీసీలకు ఇవ్వండి, వాళ్ళు గెలుస్తారు. ఓడిపోయే దగ్గర బీసీలకు ఇచ్చి మీరు బీసీలను అన్యాయం చేస్తున్నారు అనేది వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తున్నామని ప్రకటించిన కానించి కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా అదే అనుకున్నారు. బీసీలను బలి చేసేస్తున్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి, ఈ రాష్ట్రానికి చేసింది ఏమీ లేదు అని. ఇవాళ ఎంతమంది కోకొల్లలుగా వచ్చి బాబు గారి సమక్షంలో కండవాలు వేయించుకుంటున్నారు. మీ మీద ఎందుకంటే 2024లో మీరు ఎట్టాగో మీ పార్టీ రాదని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళకే కూడా అర్థమైపోతుంది. ఎంత చిన్నపిల్లాడిని అడిగినా కూడా చెప్తున్నారు 2024లో బాబు గారు కనుక గెలవకపోతే టీడీపీ పార్టీ రాకపోతే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోద్దని చెప్పి వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక బాబు గారి మీద విజనరీ నాయకుడు కావాలి, మా భవిష్యత్తు బాగుండాలంటే అని ఇవాళ యువకులు కూడా ఎంత పెద్ద ఎత్తున బాబు గారికి సపోర్ట్ చేస్తున్నారు అనేది అది మీరు అర్థం చేసుకోవాలి. 4.5 సంవత్సరాలు ఇంకా 3 నెలలు పోతే మీ పదవి అయిపోతుంది. ఏం చేశారండి వాళ్ళు? మీరు నడవటానికి రోడ్డులు లేవు, ఇవాళ ప్రతి ఒక్క సామాజిక వర్గం కూడా చేసుకోవటానికి పనులు లేవు అని ఎంత ఇబ్బందులు పడిపోతున్నారు. ఎవరు మాట్లాడితే కేసులు పెడతాం, బయటకు వస్తే కొట్టడం, ఇదా మీ దౌర్జన్యాలు. ఒక ప్రాణాలకు కూడా మీ ప్రభుత్వంలో భద్రత లేదు. బాబు గారు రావాలి, మా ప్రాణాలకి మా రక్షణ కావాలంటే అలాంటి నాయకుడు కావాలని ఇవాళ ప్రతి ఒక్కరు
ఒక్కళ్ళు అనుకుంటున్నారండి? మీ పులివెందుల్లో మీరు పోటీ చేసే టికెట్ బీసీకి ఇచ్చి అప్పుడు మీరు బీసీలకు న్యాయం చేశారని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు. జై టీడీపీ, జై జై తెలుగుదేశం, జై బాబు, జై జై బాబు.